ఓపెన్ ప్లాట్కి నిజంగా లోన్స్ వస్తాయా? మనలో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. హాయ్, నా పేరు శివకాంత్, నేను బిల్డర్ అండ్ డెవలపర్. రాకపోతే ఇంతమంది ప్రాపర్టీస్ ఎలా కొనుక్కోగలుగుతారు? వస్తాయి. దానికి కొంచెం క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని మనం ఫాలో అయితే సరిపోతుంది. మన బ్యాంక్స్ కూడా గుడ్డిగా అయితే అప్రూవల్ చేయవు కదా. మన దగ్గర క్లియర్ పేపర్ వర్క్స్ ఉండి మీరు ఎక్కడైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో ఆ ప్లాట్ హెచ్ఎండిఏ, డిటిసిపి ఆర్ రేరా అప్రూవల్ ఉంటే అప్పుడు మీకు లోన్ అయితే కంపల్సరీ వస్తుంది. చిన్న లాజిక్ ఆలోచించండి. బ్యాంక్ మీకు అప్రూవల్ వస్తుంది అంటే ప్రాజెక్ట్ మీద మీకు ఒక ట్రస్ట్ అయితే కంపల్సరీ బిల్డ్ అవుతుంది. బేసిక్గా ఆల్ బ్యాంక్స్ ఒక 2 క్రైటీరియాని మేజర్గా చూస్తాయి. అందులో ఒక టెక్నికల్ అప్రూవల్, రెండవది లీగల్ అప్రూవల్. ఈ టెక్నికల్ అప్రూవల్లో నిజంగా ఆ ఏరియాలో ఆ ల్యాండ్కి అంత ప్రైస్ ఉందా, మీరు తీసుకుంటున్న స్క్వేర్ యార్డ్ ఏంటి, ఆ లేఅవుట్ ఏంటి, చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది చూసేదే టెక్నికల్ అప్రూవల్. లీగల్ అప్రూవల్ అది నిజంగా ఆ ల్యాండ్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, దానికి ఎలాంటి హెచ్ఎండిఏ, డిటిసిపి, రేరా అప్రూవల్స్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకునేదే ఈ లీగల్ అప్రూవల్. ఇవన్నీ చూసిన తర్వాతే బ్యాంక్ మీ ప్రొఫైల్ మీద, మీకు వచ్చే శాలరీ మీద, మీకున్న బిజినెస్ మీద చూసి అప్పుడు మాత్రమే మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది. మీకు కూడా ఇంకా ఏమైనా లోన్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్లో లోన్ అని కామెంట్ చేయండి.